ఈరోజు శిక్షించబడిన, బాధించబడిన, వేధించబడిన, కష్టపడిన, నష్టపోయిన ఓపికగా నిలబడగలిగితే గర్వపడే రోజులు ఖచ్చితంగా వస్తాయి. బిడ్డ, కష్టం వచ్చినప్పుడు కన్నీటి చుక్క పడకుండా కాపాడుకో. గెలిచిన రోజు అవే నీకు ఆనంద బాష్పాలుగా మారతాయి. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవ్వరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పకుండా శిక్షిస్తుంది. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పే అని అంగీకరించు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఉన్నాను, లెక్క సరి చేయకుండా ఊరుకోను. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు కోపం తెచ్చుకొని నీ విలువను తగ్గించుకోకు. వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వు. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వుని కాల్చివేసేంత గొప్పగా ఉండాలి. నాయనా, నీవు రోజువారీ అనుకున్న మాటలే ముద్రలుగా పడతాయి. ఎప్పుడు నాకు ఇది కావాలి అని అడగకు. అది లేమిని సూచిస్తుంది. దానికి బదులుగా నేను సాధిస్తున్నాను, నాకు దక్కుతుంది అని వర్తమాన కాలంలో చెప్పుకో. నీ నోటి నుండి వస్తే అది ప్రతి మాట శాసనం కావాలి. అంతర్మనస్సుకు నువ్వు ఇచ్చే ఆజ్ఞ అది. కేవలం యాంత్రికంగా కోరుకుంటే సరిపోదు. నీ కోరికలో భావం ఉండాలి. నీవనుకున్న పని జరిగిపోతే ఎంత ఆనందం కలుగుతుందో ఆ ఆనందాన్ని ఇప్పుడే అనుభవించు. ఆ ఉద్వేగమే విద్యుత్ లాంటిది. అది నీ ఆలోచనలు బలంగా లోలోనికి పంపిస్తుంది. భావం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన రహస్యం. నువ్వు నిద్రలోనికి జారుకునే ముందు నీ చేతన మనస్సు అలసిపోతుంది. అప్పుడు నీ అంతర్మనస్సు ద్వారాలు తెరుచుకుంటాయి. కళ్ళు మూసుకొని నిద్రలోనికి వెళ్ళే ఆ కాసేపు లక్ష్యం నెరవేరినట్లుగా ఊహించుకో. ఇతర ఆలోచనలు ఏమీ రానివ్వకు. ఆ సంకల్పంతోనే నిద్రలోనికి జారుకో. రాత్రంతా ఆ ఆలోచనలు నీ లోపల పని చేస్తూ ఉంటుంది. ఇది ఏకాగ్రతగా చెయ్యి. బిడ్డ, ఇది జరుగుతుందా అన్న చిన్న సందేహం చాలు నువ్వు కట్టిన గొప్ప కోటని కూల్చివేయటానికి. నా మీద భారం వేసి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేల లోపల విత్తనం నాటిన తర్వాత రోజు మట్టిని తవ్వి చూస్తావా? చూడవు కదా. అలానే నీ సంకల్పం నాటిన తర్వాత సందేహించకు, అది మొలకెత్తి తీరుతుంది. నీకు ఇంకా దక్కకపోయినా దక్కినట్లే భావించు. సృష్టికి కృతజ్ఞతలు చెప్పు. ఈ విజయాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు అని చెప్పు. కృతజ్ఞత అనేది అయస్కాంతం లాంటిది. అది మనల్ని మరిన్ని విజయాల వైపుకు ఆకర్షిస్తుంది. బిడ్డ, నీలోని ఆత్మశక్తిని నేనే. భయాన్ని వదులు, ధైర్యంగా అడుగువేయి. నీ సంకల్పం వజ్రాయుధం కన్నా బలంగా ఉండాలి. నీవు తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నం నెరవేరుగాక. విజయీ భవ. తదాస్తు.